ధనుంజయ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాన్వాలో పోస్టర్ ఎలా డిజైన్ చేయాలి. అంటే పోస్టర్స్ మనం డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఇట్స్ సమ్మర్ కాబట్టి స్కూల్స్ వాళ్ళు కూడా మీకు పాంప్లెట్స్ ఇచ్చిండు. ఏదైనా ఇన్స్టిట్యూట్స్ గురించి పాంప్లెట్స్ ఇచ్చి ఏదైనా షాప్ ఓపెనింగ్ కానీ ఎవ్రీథింగ్ ఏ దానికి సరే ఏదైనా ఓపెనింగ్స్ అని సంబంధించినది వాళ్ళు ఒక పోస్టర్ క్రియేట్ చేసి అంటే ఒక పాంప్లెట్ మాదిరి రెడీ చేసేసి మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే దాని గురించి తెలుసుకోలేదు. అట్లా మనమే ఓన్గా ఒక పోస్టర్ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. అది కూడా క్యాన్వా యూజ్ చేసి. ఫస్ట్ క్యాన్వా ఓపెన్ చేయండి. క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ డిజైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ పడండి, పోస్టర్ అని టైప్ చేయండి. పోస్టర్ అని టైప్ చేస్తాను. ఈ విధంగా ఎన్ని టైప్స్ వచ్చినాయి చూడండి. పోస్టర్, పోర్ట్రేట్ పోస్టర్, ల్యాండ్స్కేప్ లో ఇది వచ్చేసి పోస్టర్ వచ్చేసి పోర్ట్రేట్ అంటే స్ట్రైట్ లో మన మొబైల్ స్క్రీన్ టైప్ లో, ప్లస్ ఎడ్యుకేషన్ పోస్టర్ ఒకటి, క్లాస్రూమ్ పోస్టర్ ఒకటి, అడ్వర్టైజింగ్ పోస్టర్, రీసెర్చ్ పోస్టర్, స్కూల్ పోస్టర్. అంటే దాని తగ్గట్టు సైజెస్ వచ్చాయి. మనం ప్రజెంట్ అడ్వర్టైజింగ్ పోస్టర్ పైన క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ యూజ్ చేసైనా మీరు క్రియేట్ చేయొచ్చు, లేదా ఈ టెంప్లెట్ లేకుండా మీరే దాన్ని క్రియేట్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ టెంప్లెట్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసాము. ఇది చెప్తాను చూడండి. ఈ టెంప్లెట్ ఓపెన్ చేసాము, ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మన నేమ్, మన పేరు ఇచ్చుకోవాలన్నమాట. అంటే మన ఇన్స్టిట్యూట్ యొక్క పేరు, మీరు ఏదైతే షాప్ మీద క్రియేట్ చేయాలంటే షాప్ మీద, ఇన్స్టిట్యూట్ మీద క్రియేట్ చేయాలంటే ఇన్స్టిట్యూట్ మీద, స్కూల్ మీద క్రియేట్ చేయాలనుకుంటే స్కూల్ మీద మీరు ఈ నేమ్ ఇచ్చుకోవాలండి. ప్రెసెంట్ వచ్చేసి ఇప్పుడు మన స్టోనేజ్ గురించి మనం ఈ రోజు నేను క్రియేట్ చేసి చూపిస్తాను. మా స్టోనేజ్ ఉంటాయి, ఈ కోర్సెస్ రన్ అవుతాయి, దాని గురించి ఇస్తాను. ఫస్ట్ పేరు సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేస్తున్నాను. చూడండి, నేమ్ మారిపోయింది. నేమ్ మారిపోయిన తర్వాత మీరు ఇప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటారు. అడ్జస్ట్ చేసిన తర్వాత కొద్దిగా తీసుకుని ఇచ్చిన తర్వాత లోగో ఉంటే లోగో యాడ్ చేయండి, లోగో లేకపోతే ఏమి అవసరం. ప్రజెంట్ ఇప్పుడు నేను లోగో కింద ట్రై చేస్తాను, లోగో యాడ్ చేస్తున్నాను. చూడండి, తీసుకొచ్చిన తర్వాత దాని తక్కువ సైజ్ లేక అడ్జస్ట్ చేసుకుని దీనికి సరిపోకుండా అనేది పెట్టుకొని ఇట్లా జరుపుకొని లోని కొద్దిగా అట్లా అడ్జస్ట్ చేసుకుని చూడండి. లోగో లోగో పేరు రెండు అడ్జస్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక మనం ఇంట్రెస్ట్ టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమేమి ప్రాసెస్ ఉందో దానికి సంబంధించి ఇవ్వాలి. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నేను ప్రాసెస్ మీద క్లిక్ చేసి నా కోర్సెస్ అనేది ఇస్తూ ఉంటాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మన కోర్స్ ఇస్తాం.
ఫస్ట్ మన కోర్స్ వచ్చేసి ఏ ఫర్ ఆల్ ఏ ఫర్ ఆల్ అనేది మన ఫస్ట్ కోర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్ మార్కెట్ అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మన హెడ్ కోర్స్. నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ ఇంకా దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. బేసిక్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ పేరు కిందకి వచ్చింది. పేరు కిందకి వచ్చిన జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు, మళ్ళీ కరెక్ట్ లెవెల్లో కూర్చుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్. ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఎన్ని డేస్ ఉంటాయి. ఫస్ట్ ఏ ఛానల్ వచ్చేసి 3 డేస్ వర్క్ షాప్ నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్, దానికి సంబంధించిన ఇట్లా ప్రతి ఒక్క దాని గురించి మనం ఎంటర్ చేస్తున్నాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మార్చుకోవాలన్నమాట. ఇచ్చేసి ముందు మనకు అక్కడ వేరే ఫార్మాట్ ఉంది, ఇప్పుడు మన ఇండియా ఫార్మాట్ లో మనం చూద్దాం. మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. వచ్చినప్పుడు సేమ్ నెంబర్ డ్రాగ్ చేసిన సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి myqrmart.com. నెక్స్ట్ ఇక్కడ మెయిల్ వచ్చేసి మెయిల్ ఐడి యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మన అడ్రస్ అనేది మనం జస్ట్ మనం ఏం చేసాం, మన లోగోను నేను ఇచ్చాను కానీ మన అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా. ఇప్పుడు మన అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను కాబట్టి జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. కాపీ పేస్ట్ మెసేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి మెసేజ్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ మనం ఈ పార్ట్ని చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనం వచ్చేసి మన పేరు, లోగో, అడ్రస్, మనం ఏ కోర్సెస్ ఆఫర్ చేసిన కోర్సెస్ సంబంధించిన లిస్టు ప్లస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించిన ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇక్కడ చేంజ్ చేస్తాం.
వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు టెక్స్ట్ హలో ఇచ్చాను స్పేస్ స్పేస్ చిన్న టెక్స్ట్ ఇచ్చాను దాన్ని పెద్దగా చేస్తున్నారు బోల్డ్ లెటర్స్ చేసి కలరింగ్ ఇక్కడ వచ్చేసి కన్సల్ట్ బిజినెస్ విత్ టుడే ఉంది కదా దీని వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుంది సెలెక్ట్ చేసేసుకున్నాను ఇట్లా సారీ చూడండి ఫస్ట్ ఫస్ట్ section I do hub చేసుకున్నాను తెచ్చుకున్నాను నెక్స్ట్ ఈవెంట్ తీసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఏం గ్రో బిజినెస్ ఇప్పుడు వచ్చేసి నేను గ్రో యువర్ బిజినెస్ కాదు grow your skills and characters. Yes, skills and characters చూడండి ఈ విధంగా సింపుల్ గా మనము ఒక పోస్టర్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా దీని ఇంకా కొద్దిగా డిజైన్స్ ఇంకా నీట్ గా మనం క్లారిఫై చేసేటట్టు ఇంకా ఏమేమి యానిమేషన్స్ యాడ్ చేయాలి ఇంకా ఇంత సింపుల్ గా ఉన్నదాన్ని ఇంకా అట్రాక్టివ్ గా ఏ విధంగా క్రియేట్ చేయాలో అవి మనం తెలుసుకుందాం ప్రెసెంట్ ఈ సింపుల్ గా దీని గురించి తెలుసుకుందాం ఇది మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి ఏమేమి ఇక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అవి కూడా మీరు క్లారిఫై చేసుకొని ఏదన్నా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ